వాళ్ళు ఉండాలి కదా, యూనిలేటర్లో కూడా. ఓకే, మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పండగ శుభాకాంక్షలు, దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో విడుదల చేయటం జరిగింది. ఈ 42% రిజర్వేషను ఇవ్వటానికి ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేసి శాస్త్రీయంగా కులగణన చేసి దాని ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించారు. గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపించారు. 3 నెలలు దాటిపోయినా దాని మీద నిర్ణయం తీసుకోవటం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ మధ్య బిల్లు ఏదైనా 3 నెలల వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర లేక గవర్నర్ దగ్గర ఆ బిల్లు క్లియర్ చేయకపోతే, ఏదో ఒక రిప్లై ఇవ్వకపోతే ప్రభుత్వం ఇచ్చినట్లుగానే భావించి ఆ బిల్లును అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని అదే రకంగా హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో కూడా ఈ 30 అక్టోబర్ లోపులోనే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలని వారు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని హైకోర్టు జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 29వ తారీఖు 42% రిజర్వేషన్తో ఎలక్షన్లు పెట్టాలని ఎలక్షన్ కమిషన్ ద్వారా జీవో విడుదల చేయటం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో బీసీలకి 42% రిజర్వేషను అమలు చేయాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్యాస్ట్ సెన్సస్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అసెంబ్లీలో 42%కి బిల్లు పాస్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గవర్నర్ దగ్గరికి అది పంపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ 42% రిజర్వేషన్ పెట్టడానికి ఎంతోమంది ఇతర పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు, 42% అని అంటున్నాడు తప్ప అమలు చేయటం లేదని చెప్పారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ వారు ఇంతకాలం మాట్లాడినటువంటి మాటలకి పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు కూడా మళ్ళీ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో దానికి ఒక ప్రోటోకాల్, గౌరవం ఉంటుందనేది కూడా మర్చిపోయి నిన్న అచ్చంపేట మీటింగ్లో ఒరే అరే అని ముఖ్యమంత్రిని సంబోధిస్తూ మేమంతా తెలంగాణ ప్రజలకు మేము చేసిందంతా మీరు చెడగొడుతున్నారనే విధంగా, మీరు చెప్పిన మాటలు చేయటం లేదనే విధంగా మాట్లాడుతున్నాం. దిగిపోయి ప్రజలు చీకొట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గద్దె దించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అయినా సిగ్గు లేకుండా పబ్లిక్ మీటింగులో ప్రజల ద్వారా 4 కోట్ల మంది ప్రజలతో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిని ఒరే అరే అని మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏవో కొన్ని అమలు చేయలేదో వాటి మీద మేము ప్రజల ముందు పెడతామని చెప్పారు. పెట్టండి. మీరు 5 సంవత్సరాల్లో 2 గదులు ఇళ్ళు ఇస్తారని ఇవ్వకపోతే మేము 1.5 సంవత్సరంలోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తానని చెప్పాం, కల్పించాం. 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తానని చెప్పాం, ఇచ్చాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పాం, ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పాం. ఈ 1.5 ఇయర్లోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటానికి ఇప్పుడు మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్ళను శాంక్షన్ చేయటం, ఫౌండేషన్ వేయటం, కొన్ని గృహప్రవేశాలు కూడా జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. ఉద్యోగాలు ఇస్తారని చెప్పాం. 65,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వటం జరిగింది. మీలాగా అనౌన్స్ చేయటం, క్యాన్సిల్ చేయటం, పేపర్ లీవ్ చేయటం, క్యాన్సిల్ చేయటం కాకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. మీరు రెవెన్యూ వ్యవస్థ ఫౌండేషన్నే పాడు చేశారు, కూలగొట్టారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామ స్థాయి అధికారుల్ని రెవెన్యూ స్థాయిలో పెట్టడం జరిగింది. ఏ కలెక్టర్దైనా రెవెన్యూ వ్యవస్థలో గ్రామాల సమస్యలు తెలియాలంటే అక్కడ ఒక అధికారం ఉండాలి. వారు ప్రాక్టికల్గా అక్కడ ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని కలెక్టర్ కానీ, తహసీల్దార్కి కానీ, ఆర్డీఓకి కానీ అందరికి చెప్పే విధంగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్రామీణ రెవెన్యూ అధికారులు వేశారు, ప్రతి గ్రామానికి ఒకడు. ఇంతకుముందు ప్రతి గ్రామానికి ఒక పంచాయత్ సెక్రటరీ, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ గ్రామ స్థాయి అధికారిని వేయటం జరిగింది. ఇది కాకుండా నిన్న మొన్న 4th సిటీ పెడతారని చెప్పారు. 4th సిటీ ఫౌండేషన్ వేశారు. త్రిబులార్ని సాధించడానికి ప్రధానమంత్రిని, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు వారందరినీ కలిసి త్రిబులార్కి పర్మిషన్ తీసుకొని వచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకి త్రిబులార్కి మధ్యలో రేడియల్ రోడ్స్ ద్వారా కనెక్షన్ ఏర్పాటు చేసి ఈ రెండింటి మధ్యలో సెటిలైట్ టౌన్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, వాటితో పాటు 4th సిటీ, వీటన్నింటినీ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న హెవీగా వర్షాలు వచ్చినప్పుడు హైడ్రా ఉండటం వల్ల ఇంతకుముందు ప్రజలకు జరిగినటువంటి ఈ వరదల వల్ల ఇబ్బంది, హైడ్రా వచ్చి కుంటలు, చెరువులు రెస్టోర్ చేసి ఆ నీళ్ళ కుంటలు, చెరువులకు పోవటం వల్ల ఆ హైదరాబాదు నష్టం జరగకుండా ఆపుచేయటం జరిగింది. అదే కాకుండా మూసీ నది ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాలనే కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఈ మధ్య మేము అహ్మదాబాద్ పోయాను. అక్కడ సబర్మతి నది ఏ రకంగా మూసీ నదిని మనం సుందరీకరణ ప్రక్షాళన చేయాలనుకుంటున్నామో సేమ్ టు సేమ్ మూసీ నది లాగానే అహ్మదాబాద్లో సబర్మతి నది ప్రవహిస్తుంది. ఆ సబర్మతి నదిని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నరేంద్ర మోడీ అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాన్ని ఆ రకంగా డెవలప్ చేశారు. అక్కడ నేను మొన్న మీటింగ్ పోయి అదంతా చూసాము. అటల్ బ్రిడ్జ్ అని ఒకటి బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కట్టారు. ఆ సబర్మతి మీద అనేక వంతలు కట్టారు. రెండు పక్కల పెద్ద పెద్ద
కట్టడాలు కట్టారు, పార్కులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేయటం జరుగుతుంది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం రాగానే చేయవలసినటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు వారు స్వార్థం కోసం, వారు రాజకీయ లబ్ధి కోసమే పనిచేశారు తప్ప తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం వారు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దానికి సార్థకత కలిగే విధంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇది చూసి ఓర్వలేక బురద జల్లాలనేటటువంటి ఏకైక ఉద్దేశంతో ఇవాళ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, వారి కుటుంబ సభ్యులందరూ రేవంత్ రెడ్డి మీద బురద తల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీరు బాధ్యత కలిగినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఇప్పుడు ఈ పనులు చేస్తున్నటువంటి రైతులకు ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి సమాజంలో సమూలమైన మార్పు, కులాలతో మతాలతో సంబంధం లేకుండా సమాజాన్ని మార్పు చేయాలని 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాడు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలంతా ఒకే హాస్టల్లో ఉండే విధంగా ఈ ఏర్పాటు చేయటం జరిగింది. నేను ఎస్సీ ఎస్టీ పార్లమెంటరీ కమిటీ మెంబర్గా భారతదేశంలో చాలా రాష్ట్రాలు తిరిగాను. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఏర్పాటు చేయలేదు. 7 లక్షల మంది సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకి మెడ్ ఛార్జెస్ 40% పెంచాడు. కాస్మెటిక్ చార్జెస్ 200% పెంచాడు. ఇది సోషల్ జస్టిస్ ఏ రకంగా అమలు చేయాలో చూపిస్తున్నాడు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రంగాల్లో తెలంగాణ మోడల్ ఇవాళ భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి మీరు పోయిన తర్వాత నెలకి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టే పరిస్థితి ఏర్పడింది. ఎవడైనా ఒక 10 లేక 2-3 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి అప్పు తీసుకుంటే